6 డిజిట్ అమౌంట్ ఒక 10 టైమ్స్ క్లియర్ చేశానని. నేను కాగ్నిజెంట్ లో జాయిన్ అయ్యే ముందు ఏం చేసేవాడిని, 2 years లో ఎంత సంపాదించామంటే ఈ సక్సెస్ కి మెయిన్ రీజన్ అనుకోండి, వన్ ఆఫ్ ద పిల్లర్. ఎవ్వరు ఏమనుకుంటారు ఇలాంటివన్నీ పెట్టుకున్నాం అనుకో బ్లాస్ట్ అయిపోతాం. వాళ్ళే మనకు వచ్చి డబ్బులు ఇయ్యరు, వాళ్ళేం మనకేమి మనల్ని పోషించరు. మా అమ్మ మా నాన్న ముగ్గురం కలిసి ఒకటే పాయింట్ మీద ఉన్నాం కాబట్టి. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద నదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే బిఫోర్ కాగ్నిజెంట్, నేను కాగ్నిజెంట్లో జాయిన్ అయ్యే ముందు ఏం చేసేవాడిని, ఈ కాలేజ్ అయిపోయిన తర్వాత ఈ టైమ్ ఆఫ్ గ్యాప్లో ఏం చేసేవాడిని, అలాగే నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదా, ఒక 6 డిజిట్ అమౌంట్ ఒక 10 టైమ్స్ క్లియర్ చేశానని. అది ఎలా క్లియర్ చేసాం మా ఫ్యామిలీ మొత్తం కలిసి అనేది ఈ వీడియోలో చూపిస్తా. ఆ పని ఎలా చేసేవాళ్ళం ఏంటి అని ఈరోజు మొత్తం అయితే ఆ వీడియో ఈరోజు చూపిస్తా. ఆర్ యూ రెడీ డార్లింగ్? లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మిషన్ చూపిస్తా పదండి. ఇది వచ్చేసి సెమీ ఆటోమేటిక్ మిషన్. మనం గ్రైండర్ లో జస్ట్ రా మెటీరియల్ వేస్తే చాలు, లాస్ట్ లో బ్రిక్స్ తీస్తే ఈ 2 పనులు చేస్తే చాలు, మిగతా మిడిల్ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్ గా జరిగిపోతుంటది. సో స్టార్టింగే మొత్తం గోళాలలో నింపుకుంటుంటారు. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ మిక్చర్స్ వేస్తారు. ఒకటేమో మట్టి, ఒకటేమో ఇసుకతో పాటు ఒక కంకర రాళ్ళ టైప్లో ఉంటుంది, కొద్దిగా ఇలా లావుగా ఉంటుంది. ఇది నార్మల్గా 8 ఇసుక, తర్వాత బూడిద, దీంతో పాటు సిమెంట్ ఉంటుంది. సో ఇలా అన్నీ ముంచుకొని పెట్టుకుంటారు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత వరుసగా గబగబా అందులోకి వేస్తారు గ్రైండర్. చూపిస్తూ ఉన్నాడు ఒక్క నిమిషం. ఇది ఇంకో గ్రైండర్ కంప్లీట్ అవుతుంది. దానికోసం ఫస్ట్ వచ్చేసి ఒక గోళం జిప్సం వేస్తారు, దాని తర్వాత పాలిష్ మట్టి వేయడం స్టార్ట్ చేస్తారు. ఈ రా మెటీరియల్ మొత్తం ఒక రేషియోలో అయితే ఉంటుంది, లైక్ 10 గోళాలు కానీ 20 గోళాలు కానీ ఇలా ఒక రేషియో ఎంచుకొని ఆ రేషియో ప్రకారం వేస్తూ ఉంటారు. సో వన్స్ ఈ పాలిష్ మట్టి బాగా బాల్స్ లేకోకుండా గ్రైండ్ అయిన తర్వాత బూడిద వేయడం స్టార్ట్ చేస్తారు. ఆ గోళం పట్టుకొని వచ్చేది మా నాన్న. ఆ టీ షర్ట్, ఆ క్యాప్ ఒకప్పుడు మనం వేసుకొని తిరిగేవి. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ డ్యూటీ కాబట్టి ఇక మనం వాడట్లేదు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్రెసెంట్ అయితే నాన్న వాడుతున్నాడు. ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు ఏదన్నా లోడ్స్ కానీ ఇట్లా అన్లోడ్ కానీ ఉంటే మళ్ళీ వేసుకుంటావి. మా నాన్న తీసుకొని వచ్చేది సిమెంట్ కూడా మిక్సీ చేస్తాం. వన్స్ ఈ మట్టి అయిపోయిన తర్వాత సిమెంట్ కూడా యాడ్ చేస్తాం. అదిగోండి వస్తుంది మా ఇంటి రాజమాత. ఇంత కష్టమైన పని ఎప్పుడైనా ఆపాలనుకున్నా కూడా ఎప్పుడు ముందుండి నడిపించింది. ఇంత కష్టమైనా కూడా మాతో తోడుండి మా నాన్నతో పాటు నాతో పాటు పనిచేసింది మా అమ్మే. ఈ సక్సెస్ కి మెయిన్ రీజన్ అనుకోండి, వన్ ఆఫ్ ద పిల్లర్. ఎనీవే, ఇక ఈ మట్టి బుడిద అన్ని బాగా మిక్స్ అయినాక ఇసుక పోయడం స్టార్ట్ చేస్తారు. ఇలా దెన్ గ్రైండర్ లో వేసిన మెటీరియల్ అంతా బాగా గ్రైండ్ అయిన తర్వాత వాటర్ పోస్తాం. ఆ వాటర్ పోసి కొద్దిసేపు గ్రైండ్ చేసి, అది కూడా ఒక ప్రపోర్షన్ లో నీట్ గా, మరీ వాటరిష్ గా ఉండొద్దు, మరీ గట్టిగా కూడా ఉండొద్దు, ఒక రేషియోలో వాటర్ పోసి దానికి ఎన్ని కావాలనేది సెట్ చేసిన తర్వాత గేట్ ని అయితే వదిలేస్తాం. అండ్ వన్స్ అంతా రెడీ అయిన తర్వాత గేట్ వాల్ అయితే రిలీజ్ చేస్తాం. అది వచ్చి ఇలా కన్వేయర్ బెల్ట్ పైన అయితే పడుతుంది. బెల్ట్ ఆన్ చేస్తే వచ్చి హూపర్ లో పడుతుంది. అదంతా కొద్దిగా ఫిల్ అయిపోయిన తర్వాత మిషన్ అయితే స్టార్ట్ చేస్తాం. మిషన్ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత హూపర్ లో ఉండే మాల్ వచ్చి కింద మోల్డ్ బాక్స్ లో అయితే పడుతుంది. ఆ మోల్డ్ బాక్స్ లో ఒక్కసారి పడిన తర్వాత పైన నుంచి ప్రెషర్ వచ్చి ప్రెస్ చేస్తుంది. ఇలా ఒక్కొక్క చెక్క పైన 4 పెద్దిటికలు అయితే ఉంటాయి. అండ్ వన్స్ అది ప్రెస్ చేసిన తర్వాత ఇలా స్లోగా అయితే ముందుకు పోతుంటాయి. ఈ మెకానిజం కూడా ఎలా వర్క్ అవుతుందో ఒక్కసారి చూపిస్తా ఉండండి. ఇంకా ఇలా ఒక్కొక్కటి మూవ్ అవుతూ కిందికి అయితే వస్తూ ఉంటాయి. 4 ప్లేట్లు ఇలా ఒక్కొక్క చెక్క పైన 4 ఇటుకలు ఉంటాయి కదా, అలా 4 ప్లేట్లు టోటల్ గా కలిస్తే ఫుల్ గా ఒక చెక్క అంటాం. సో ఇవన్నీ ఇలా 4 ప్లేట్లు కిందికి వచ్చిన తర్వాత బండి మీద పెట్టి బయటకి అయితే తీసుకెళ్తాం. ఇలా బయటకు తీసుకొచ్చి ఎండకైతే డ్రై చేస్తాం. సో ఇలా వర్క్ అయితే స్ప్లిట్ చేసుకుంటూ షిఫ్ట్ గా చేంజ్ అవుతూ వర్క్ అయితే చేస్తారు. బండి పుష్ చేసేదానికేమో 2 అయితే ఉంటాం. ఇక మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ గ్రైండర్ దగ్గర అయితే వర్క్ చేస్తారు ఆ మిక్చర్ కోసేకి. సో వన్స్ ఇవన్నీ దింపేసిన తర్వాత ఇలా పెడతారు కదా, ఒక రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేసి చెక్కలు దింపుతారు. ఇలా దింపి వరుసగా ఇలా నిలబెడతాం. ఇది 1 డే తర్వాత, అంటే ఈరోజు వేస్తాం కదా, ఈరోజు వేసింది ఇవి నిన్నటి చెక్కలు. సో ఈరోజు దింపుతున్నాం. ఈరోజు వర్క్తో పాటు స్టార్టింగ్ వచ్చిన వెంటనే ఇవి దింపుకొని దాని తర్వాత వర్క్లోకి స్టార్ట్ అయిపోతాం. ఆ వర్క్ కూడా 1 by 1 చూసారు కదా లాస్ట్ టైం ఎలా చేసాము అనేది. సో లాస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ చెక్కల మీద నుంచి కిందికి దింపి నీట్గా ఒక 10 ఒక రోలో పెట్టడం, ఒక కాలం, ఇలా వరుస కాలం వైజ్గా 10 పెట్టుకుంటూ వస్తాం. అండ్ దీని తర్వాత ఇంకో లాస్ట్ ప్రాసెస్ ఉంది, అది ఈవినింగ్ చూపిస్తా. అమ్మయ్య అయిపోయినాయి. ఒక లైన్ మొత్తం దింపిన, దగ్గర ఒక 20 చెక్కలో 22 చెక్కలు, అంటే 2 చెక్కలు మాత్రం మిగిలిచ్చిన. అవి కూడా ఎందుకంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది కదా,
సో అలా పెట్టా. సో ఫైనల్గా లాస్ట్ స్టెప్ అన్నా కదా, అది వచ్చేసి నెక్స్ట్ డే వాటర్ ఇలా పడుతూ ఉంటాం ఒక 1 వీక్ వరకు, బాగా డ్రై అయ్యి స్ట్రాంగ్ గా ఉండడానికి. ఇంకా దాని తర్వాత 1 వీక్ తర్వాత ఇంకెప్పుడైనా మనం లోడ్ అన్లోడ్ చేసుకోవచ్చు, రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇంకా దీని తర్వాత మన ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తా ఉండండి. వీటి ట్రాక్టర్ లో ఎత్తితే ఎంత, ట్రాక్టర్ లో దించితే ఎంత, తర్వాత ఒక్కొక్క ఇటుకేకి ఎంత వస్తుంది, మొత్తం డీటెయిల్స్ అయితే నేను చెప్తా ఉండండి. సో ఒక ట్రాక్టర్ పైకి ఎత్తి ఒక ట్రాక్టర్లోకి ఒక లోడ్ ఎత్తి దించితే మనకు వచ్చేసి పెద్ద ఇటుకలకి అయితే 800 రూపీస్ వస్తుంది, అదే చిన్న ఇటుకలు అయితే 600 రూపీస్ వస్తుంది. ఇది ఎంత ఒక రోజుకి ఎంత వేజెస్ వస్తాయి అనేది మన మీద డిపెండ్ ఉంటుంది. మన వర్క్ ఫాస్ట్గా చేసుకున్నాం అనుకో మనకు బెటర్ అమౌంట్ అయితే వస్తుంది. సో నేను మా టైంలో అంటే బిఫోర్ కాగ్నిజెంట్ చేసేటప్పుడు నేను మా నాన్న మా అమ్మ ముగ్గురం కలిసి చేసేవాళ్ళం. సో ఒక రోజుకి 1000 రూపాయలు కూడా పడుతుంది. సో పనిని బట్టి ఈ లోడ్లు పోయేదాన్ని బట్టి వర్క్ ప్లస్ లోడ్లు అప్ అండ్ డౌన్ అన్లోడ్ లోడ్ ఉన్నాయనుకో మనకు బెస్ట్ ప్రైస్ ఉంటుంది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా 1000 నోటు దాటాల్సిందే ముగ్గురికి. సో ఇలా చేస్తూ లిటరల్లీ 2 ఇయర్స్లో ఎంత సంపాదించామంటే అంత సంపాదించాము. అంటే జస్ట్ సంపాదించడం అంటే ఏదో ఈజీగా అయిపోలేదు, చాలా అంటే చాలా కష్టమైపోయింది. ప్రతిరోజు ఏదో ఒక నొప్పులు ఉండేవి. హైట్ ఉన్నాం కదా, నేను మన ఇద్దరం హైటే. ఈ పెద్ద ఇటుకలు చిన్న ఇటుకలు వంగి లేసి ఆ చెక్కలు దింపేటప్పుడు స్టార్టింగ్లో చూపించా కదా, ఐ మీన్ ఇట్లా పైకి కిందికి చెక్కల మీద ఉండేటి కింద పెట్టాలి కదా, ఆ చేసేటప్పుడు నడుములు వస్తాయి. అలాగే లోళ్ళు ఎత్తాడు, హైట్ ఉన్నాం, కిందికి వంగి ట్రాక్టర్లకి ఇవ్వాలి, నడుములు వస్తూ ఉండే. కానీ ఏం చేస్తాం, మనం కష్టపడితేనే కదా ఏదన్నా ఉండేది. దానికోసం లిటరల్లీ అంత వర్క్ చేసినాం బిఫోర్ కాగ్నిజెంట్. ఆ రోజు కలిసి ఏ మొహమాటం లేకోకుండా, ఏ షై లేకోకుండా పని చేసింటే ఈరోజు కొద్దిగా ఫ్రీగా ఉన్నాం. అంత అప్పు తీర్చగలేము, లిటరల్లీ అంత అప్పు తీర్చలేమేమో అనుకున్నాం. బట్ అది నా వల్ల ఒక్కని వల్ల అయితే సాధ్యం కాలేదు. మా అమ్మ మా నాన్న ముగ్గురం కలిసి ఒకటే పాయింట్ మీద ఉన్నాం కాబట్టి, లేదు నేను సంపాదించింది నాది, వాళ్ళు సంపాదించింది వాళ్ళది అని అనుకోకుండా ఉన్నాం కాబట్టి ఈరోజు దాన్ని అయితే మొత్తం కంప్లీట్ చేసాం, లాస్ట్లో ఉన్నాం. సో ఎనీవే డార్లింగ్స్, ఇది నా జర్నీ బిఫోర్ కాగ్నిజెంట్లోకి జాయిన్ అవ్వకముందు ఏం చేసేవాడిని అంటే ఇది చేసేవాడిని. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనము ఏ పని చేసినా తప్పు లేదు, అయితే తప్పుడు పని కాకోకుండా ఏ పని చేసినా తప్పు లేదు. మనము సంపాదించుకునేదానికి ఎనీ వర్క్ అనేది చేసినా మొహమాట పడాల్సిన అవసరం లేదు, అండ్ అలాగే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్వరు ఏమనుకుంటారు ఇలాంటివన్నీ పెట్టుకున్నాం అనుకో బ్లాస్ట్ అయిపోతాం. వాళ్ళే మనకు వచ్చి డబ్బులు ఇయ్యరు, వాళ్ళే మనకేమి మనల్ని పోషించరు. సో మనది మనమే కడుక్కోవాలి, సో మనది మనమే చూసుకోవాలి, మనది మనమే కట్టుకోవాలి. సో వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అని మనం ఆపుకోవడం అస్సలు రైట్ కాదు. ఆలోచించండి, ఏ పని చేసినా కూడా పని చాలా మంచిగా చేస్తే ఏ ప్రాబ్లం రాదు, ఏ పనైనా చేయొచ్చు. ఈ చిన్న చూపు చూడాల్సిన పనే లేదు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్స్.